హాయ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ దీపా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్ అనేది వచ్చేస్తుంది. వాజ్ కంప్లీట్లీ బిజీ అండి. ఈరోజు కంప్లీట్లీ మీ ఆర్డర్స్ పైనే వర్క్ చేస్తున్నాను. అది మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా, కస్టమైజేషన్ ఆర్డర్స్ అని. సో రాణి హారంది, ఇంకా బుట్టలు, చిన్న చిన్న బుట్టలు చాలా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేశాను. అండ్ కొత్తగా కొన్ని స్టాక్ వచ్చింది, అది పెట్టాలి. సో మోస్ట్లీ చూస్తాను పోల్కీలో. అంటే నేను చోకర్స్ అనేది చేయాలండి. ఎక్కువ చోకర్సే అంటే మోస్ట్ డిమాండింగ్లో చోకర్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. సో దాన్ని బట్టి నేను చోకర్ పెండెంట్స్ అనేది కొంచెం రెడీ చేయించాను. బాగున్నాయండి. యాక్చువల్గా చూస్తే గోల్డ్ లుక్కే ఉంటుంది, అలాంటి చోకర్స్ అనమాట. నేను డెఫినెట్గా మేకింగ్ అవ్వగానే నేను 1-2 డేస్లో పెట్టేస్తాను అది కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్న అప్డేట్ అండి. లైక్ చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ పీపుల్ ఆర్ నాట్ ప్లేసింగ్ ఎనీ ఆర్డర్స్. పీపుల్ హూ డోంట్ నో తెలుగు ఆర్ ది proper language, for them I'm talking in English. So I would request, just wait for some time. It's not that, yes, I understand that you are waited for so long time, but every time I'm explaining and I'm requesting to coordinate on this part. See, for refund is very easy. Yes, I can do the refund amount and everything, but it takes time. At least I should understand. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సార్లు ఒక 2-3 సార్లు కాదండి, చాలా వరకు కొరియర్స్లో చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. రీసెంట్గా అద్విత మ్యామ్ కానీ, మేడం ఏంటి విజయలక్ష్మి మేడం కానీ, ప్రియా మ్యామ్ కానీ, పార్సల్స్ ఎలా స్టక్ అయిపోతున్నాయంటే, నేను పంపించి ఆల్మోస్ట్ 2 వీక్స్ పైన అయిపోయింది. లోకల్ అద్విత మేడంది అయితే లోకల్, మన రెగ్యులర్ కస్టమర్ అనమాట. మేడంది అయితే అసలు లిటరలీ డెలివర్డ్ అని చూపించేస్తుంది, కానీ పార్సల్స్ ఇవ్వటం లేదు. సేమ్ విత్ విజయలక్ష్మి మ్యామ్. నేను అసలు వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తూ మీకన్నా ఎక్కువ టెన్షన్ నాకుంటుందండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా, మేడం మీరు పే చేశారంటే నన్ను ట్రస్ట్ చేసే కదా పే చేశారు. అది 1 రూపీ అయినా, 1000 అయినా, 2000 అయినా, కానీ మీకన్నా ఎక్కువ టెన్షన్ నేను తీసుకుంటానండి. ఐఎమ్ వెరీ జెన్యున్ పర్సన్ అండి. ఐఎమ్ నాట్ లయర్ ఆర్ ఎనీథింగ్. సో మేబీ దేర్ ఆర్ పీపుల్ హూ వర్క్స్ ఓన్లీ ఫర్ మనీ మైండెడ్. ఐఎమ్ నాట్ లైక్ దట్. సో ట్రస్ట్ టు మీ. మేబీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్. హౌ టు ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ నో. ఏదో అబద్ధం చెప్పి ఏదో చేసేస్తాను అని అనుకుంటారు. అలా చేయడం కూడా రాదు. ఓపెన్గా చెప్తున్నాను కదా, ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడడం చాలా వరకు నాకు కన్వీనియంట్గా ఉంటుంది. బట్ చెప్పిందే చెప్పి మళ్ళీ రిపీటెడ్గా చెప్పాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అది స్టక్ అయింది, నేనేం చేయనండి. పేమెంట్ రిఫండ్ చేయడానికి అట్లీస్ట్ ప్రోడక్ట్ ఎక్కడుందో తెలియాలి కదా. సో ప్రోడక్ట్ ఈధర్ మీ దగ్గరికి వస్తే మీరు క్యాన్సిల్ చేయండి, నా దగ్గరికి వస్తే నేను ఇంకా హ్యాపీ. నేను రిసీవ్ చేసుకోగానే అమౌంట్ అనేది ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సో నేను రిక్వెస్ట్ ఏంటంటే ఇయ్యను అని అనటం లేదు, జస్ట్ ఒక 1-2 డేస్ వెయిట్ చేస్తే అయిపోతుంది అని, అదొక్కటే ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నాను. సో మీరు కూడా నా నుంచి నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి, ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అంటే. ఇంకా ఇంకొక మేడం అయితే అసలు పార్సల్ ఎక్కడుందో కూడా ఇన్ ట్రాన్సిస్ట్ అని చూపిస్తుంది పోస్టల్. అది అసలు ఒక్కొక్కసారి ఇలా ఈ ఉన్న హెడేక్ అంటే, ఆల్రెడీ కస్టమైజేషను ఆర్డర్స్ ఎప్పుడో డిస్పాచ్ అవ్వాలని, గత లాస్ట్ వీక్ నుంచి అయితే ఆర్డర్స్ పైలాన్ అంటే కాంబోస్ ఎక్కువ అయిపోయేసరికి అవి ఇంటికి కూడా మళ్ళీ ఇంటికి ఇదివరకు రెగ్యులర్గా ఇంటికి తీసుకొచ్చేది, ఇప్పుడు మళ్ళీ షాప్ నుంచి రాగానే ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అవి చేయడం. ఎందుకంటే వర్కర్స్ ఒక ఇద్దరు యాజ్ యూజువల్ ఒక 10 డేస్ వస్తారు, మళ్ళీ హాలిడేస్ అంటారు. సో ఇలా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం అటు ఇటు అవుతుందండి. అలా అని మీ పార్సల్స్ నేను ఎప్పుడు లైట్ చేయకుండా, పే చేసినాక డెఫినెట్లీ ఇస్తాం కదండి. ఇవ్వకుండా ఇప్పుడు మీ దగ్గర పేమెంట్ తీసుకొని కూడా నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను నా నుంచి కోఆపరేషన్ తప్ప నేను ఇంకేం అడగనండి. మీరందరూ నా కోఆపరేషన్ ఇస్తే డెఫినెట్గా ఐటమ్ అనేది రీచ్ అయిపోతుంది. అండ్ నేను లాస్ట్ దీపావళి అనుకుంటా, లాస్ట్ అనుకుంటా అండి, ఇది డిటాచ్ సేల్ లాగా నేను కొన్ని సెట్స్ చేసి క్లియరెన్స్ సేల్ లాగా పెట్టాను.
సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రివ్యూ అనమాట. ప్రతి ఒక్కరూ ఆ చేసిన సెట్ దీప ఇంకా కావాలి ఇంకా కావాలి అని చాలామంది అడిగారు. ఐ స్టిల్ ఒక మేడం అయితే రెగ్యులర్గా కంటిన్యూస్గా 2 months ఫాలో అప్ చేశారు, దీప నాకు కావాలి కావాలి అని. సమ్హౌ ఐ లాస్ హర్ నెంబర్, నేను మేబీ నోట్ చేసుకోలేదు అనుకుంటా. సో మీరు కానీ ఇంకా వీడియో చూస్తున్నారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని అంటే అందుకే అండి ప్రతిసారి నేను రిక్వెస్ట్ ఫాలో చేసేది. ఎందుకంటే ఒక్కొక్కసారి కస్టమర్స్ చాలామంది ఉంటారు కదండి, ఫాలో చేయడం నాకు అర్థం కాదు. సో అదే మీరు రెగ్యులర్గా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, సో ఏదన్నా అట్లీస్ట్ సబ్జెక్ట్ లైన్లో మీ రిలేటెడ్ ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ యూ కెన్ వాచ్ ఇట్ అట్లీస్ట్ 5 seconds. ఓకే, స్కిప్ చేస్తూ కూడా చూడొచ్చు. అండ్ మన రెగ్యులర్ కస్టమర్స్ నా ప్రోడక్ట్ ఏదైనా నచ్చింది అంటే ఫర్ షూర్ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేసేయండి. సో దట్ ఐ నెవర్ నో ఎలాంటి మెసేజ్ ఉంటుందో ఏంటో, రైట్ అండి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐటమ్ అండి. ఫైనలీ ఐ హ్యావ్ మేడ్ దిస్. సో చాలా మంది వెయిటింగ్ అనమాట ఈ సెట్ కోసము. ఎవరెవరో చూద్దాము. 2 lines అండి. లక్కీ పర్సన్ దిస్. అసలు మార్నింగ్ నుంచి నేను ఇదే సెట్స్లో ఉన్నానండి. మార్నింగ్ నుంచి నేను ఇంకేమీ చేయలేదు ఈరోజు. నా వర్క్ ఎంత హార్డ్ వర్క్ తెలుసునా. ఇందులో నేను 2 sets ఉన్నాయండి, నా దగ్గర ఎక్కువ లేవు. 2 పెడుతున్నాను. మీకు ఇందులో ఏది నచ్చితే అది ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి. ఇమ్మీడియట్గా. ఎంత టైం టేకింగ్ తెలుసా అండి, నేను చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదండి, ఈ చిన్న ముత్యాలు, ఇవన్నీ హ్యాండ్తో 1 to 1 చుట్టాలన్నమాట. ఇది కంప్లీట్లీ ఫినిషింగ్ మీకు ఎంత నీట్ ఫినిషింగ్ అంటే, మీకు రెడీమేడ్లో తీసుకుంటారు కదా అందులో కూడా ఎంత నీట్గా ఇవ్వరు. సో ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ రూబీ కాంబినేషన్, ప్రాపర్ జడావు కుందన్లో. ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారండి. పెండెంట్ కూడా దానికి తగ్గట్టే పెట్టాను. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోండి, నో ఇష్యూ అట్ ఆల్. ఒక్క నిమిషం, దీన్ని ఇలా సెట్ చేసి స్టెప్ లాగా అండి. బ్యూటిఫుల్ పీస్ అండి, మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు, చాలా బాగుందండి. అసలు ఇది చేస్తుంటేనే నాకే నచ్చింది. అంటే నేను ఇది వరకు ఆల్రెడీ ఒక్కటే రిలీజ్ చేశాను. ఆ ఒక్క సెట్ కోసం కూడా చాలామంది ఫైట్ చేశారు లిటరలీ. దీప ఉంటే చూడు ఉంటే చూడు అని. ఒక మేడం అయితే లిటరల్ చాలాసార్లు, మేడం మీరు కానీ ఉన్నారు వీడియో చూస్తున్నారు ఇంకా కంటిన్యూస్లీ అంటే ష్యూర్గా మీరు ఈ వీడియో చూసేసి తీసేసుకోండి. బ్యూటిఫుల్ జడావు కుందన్ పీస్ అండి. ఆ వర్క్కి ఓన్లీ ఈ పీసెస్ కాస్ట్ ఎక్కువ, మీ అందరికీ తెలుసు. జడావు కుందన్ ఎవరైతే ఇది వరకు ట్రై చేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసండి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సెట్. అండ్ కాస్ట్ వైజ్ కొంచెం ఉన్నా ఇందులో ఉంది కదండి ఈ హార్డ్ వర్క్ అండి. నేను ఇప్పుడు చూపించాను కదా, చిన్న చిన్న బీడ్స్ని ఎక్కించి చుట్టడం అంటే ఇట్స్ నాట్ అ ఈజీ వర్క్ అండి. 2 step అనమాట. 2 stepలో చేశాను. మీకు కనుక ఈ సెట్ నచ్చింది అని అంటే వెంటనే యూ కెన్ గ్రాబ్ ఇట్. ఎనీ 1 set అండి, 2500. ఎనీ 1 set 2500. బ్యూటిఫుల్ పీస్ అండి. కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. 2500 ఎనీ 1 set. 2 sets మాత్రమే ఉన్నాయి, దట్ టు సింగిల్ మాత్రమే ఉన్నాయండి. నా దగ్గర ఇంకా లేదు. ఉన్న ఐటమ్స్ని సెట్ చేసి అక్కడ అసలు కొన్ని అయితే నాకు అసలు అవుతుందా లేదా అనుకున్నాను. ఫైనల్లీ అయిపోయింది. అండ్ బ్లాక్ బీడ్స్ ఎవరైతే కుందన్స్లో ఆర్డర్ చేశారో అన్నీ మేకింగ్ అయిపోయాయి ఈరోజు. ఇది ఆ బ్లాక్ బీడ్స్ అండ్ లాస్ట్ వీక్ కాంబోస్ కొన్ని బుక్ చేసుకున్నారు కదా, అవి కూడా అయిపోయాయి. సో రేపు స్లాట్లో ష్యూర్గా ఇవన్నీ డిస్పాచ్ అయిపోతుందండి. ఓకే, కావాలి అనుకున్న వాళ్ళు ఇవి వెంటనే బుక్ చేసుకోండి, ఇమీడియట్గా డిస్పాచ్ అనేది ఇస్తాను. అండ్ క్రిస్టల్స్ ఆర్డర్స్ ఈ వీక్ అయిపోయింది, అది కూడా డిస్పాచెస్. సో మోస్ట్లీ అది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అండ్ చోకర్స్ ఎవరైతే చోకర్స్ ఆర్డర్ పెట్టారో అవి మళ్ళీ రీస్టోర్ అయ్యాయి. సో సీరియస్ అండి, బ్యూటిఫుల్ చోకర్స్ అనమాట. చోకర్స్ ఆర్ రీస్టోర్డ్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. ఇందులో రూబీస్ కూడా వచ్చేసాయి అనమాట. రూబీస్ కూడా వచ్చాయి. రూబీ కలర్ కేవలం 1350 అండి. 1350కి ఈచ్ పీస్ అనమాట. వీటి రివ్యూస్ నేను మీకు ఇదివరకే వీడియోలో పెట్టాను. సో కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. ఇమ్మీడియట్గా డిస్పాచ్ చేసేస్తాను. రూబీ కావాలి అనుకుంటే రూబీ, బ్యూటిఫుల్ పీస్ అండి. రూబీ కావాలి అనుకుంటే రూబీ, లేదు గ్రీన్ కావాలి అనుకుంటే గ్రీన్. స్వరోస్కి పర్స్తో 1350 అండి. హైలైటెడ్ పీసెస్ అనమాట. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబ్ యువర్ ఆర్డర్ అండి. కేవలం 1350 అనమాట. 1350కి యూ కెన్ బుక్ దిస్ చోకర్ పీస్ అండి. సూపర్, వన్ ఆఫ్ ది హిట్ కలెక్షన్స్. వీటి రిలేటెడ్ రివ్యూస్ కూడా నేను
లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. మేడంది వాయిస్ మెసేజ్ కూడా మీకు షేర్ చేశాను, వినే ఉంటారు. లవ్లీ పీస్ అండి. నౌ మూవింగ్ టు వన్ మోర్ చోకర్ అండి. షార్ట్ వీడియో ప్లీజ్ మిస్ అవ్వకుండా చూసేసేయండి. వెరీ షార్ట్ వీడియో. ఇంత షార్ట్ వీడియోస్ అంటే ఎవరైనా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే నా ప్రాబ్లమ్స్ ఎలా, నేను ఎలా స్ట్రగల్ చేస్తున్నాను, హౌ ఐఎమ్ వర్కింగ్ అబౌట్ మీ, యూ కెన్ లెట్ అట్లీస్ట్ నా గురించి తెలుస్తుంది కదండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే రిక్వెస్ట్ అదే కదా. నేను ఒకవేళ ఫ్రాడ్ మీ నుంచి ఏదో డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతున్నాను అని అంటే మీకు అంటే నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా వీడియోస్కి వస్తున్నాను, అప్ టు డేట్ ఏదైనా ఉంటే నేను చెప్తున్నాను కదండి. సో అలా ఏం లేదు. అండ్ దేర్ ఆర్ పీపుల్ అలా అయితే మంత్స్ నుంచి వెయిట్ చేసేవాళ్ళు. కొందరు అయితే పేమెంట్ చేసేసి మర్చిపోయారు. నేనే రిమైండర్ చేయాల్సి వస్తుంది, మేడం మీరు పే చేశారు ఏంటి మేడం మీ ప్రోడక్ట్ తీసుకోరా అని చెప్పి. నేను చెప్తున్నాను అలా కూడా ఉంటుంది. ఇంకా కొందరు మేడం అయితే అసలు ఒకసారి అడుగుతారు, దీపా అయిందా, లేదంటే లేదు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ నేమ్స్, బట్ దే ఆర్ లిటరలీ మై మేబీ అమ్మ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, లేదా ఆయన బ్లెస్సింగ్సా తెలియదు, కానీ చాలా మంచి కస్టమర్స్ ఐ రిసీవ్. అండ్ కాంప్లిమెంట్స్ అయినా కూడా, రివ్యూస్ అయినా, ఏదైనా కరెక్షన్ చేయాలన్నా కూడా వాళ్ళు టైం తీసుకొని దీపా ఇలా కాకపోయినా ఇలా నా లాంగ్వేజ్ ప్రాబ్లం తెలుసుకొని కూడా చాలామంది నన్ను యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ప్రతిసారి గుడ్ అప్రిసియేషనే కాకుండా ఒక్కొక్కసారి ఏదన్నా వచ్చిందన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మన కరెక్షన్స్ ఏదన్నా ఉంటే మనం చేసి ఇవ్వాలి తప్పకుండా. సో అలాంటి పర్సన్ పట్టుకొని మీరు రాంగ్గా ఎప్పుడూ అర్థం చేసుకోకండి, నా రిక్వెస్ట్ అదే. ఓకే, సో అంతకన్నా ఇంకేం లేదు. సీరియస్ అండి, దిస్ ఇస్ జడావ్ కుందన్ అనమాట. సారీ, కుందన్, రియల్ కుందన్స్లో బ్యూటిఫుల్ స్టోన్ అండి. అసలు ఆ కలర్ లైట్ సీ గ్రీన్, లైట్ అంటే ఓషియన్ కలర్ అండి. ఇది బ్యూటిఫుల్. ఇట్ ఇస్ స్టోన్స్ అయితే ఇంకా అసలు చాలా షైనింగ్, చాలా బాగుంది. స్టోన్ చూడండి ఎంత బ్యూటిఫుల్. సో దీనికి చోకర్ లాగా చేశారనమాట. మీకు ఇక్కడ కావాలంటే ఒక ముత్యం హ్యాంగ్ చేయమన్నా చేసిస్తాను. పర్ఫెక్ట్ పీస్ అండి. అసలు ముత్యాలతో చోకర్ వచ్చి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. కుందన్ ఐటమ్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అంటే దట్టు చోకర్. ఇలా ఇప్పుడు మనం ఇందులో దీన్ని ఇంకొంచెం గ్రాండ్గా చేయాలంటే మీరు ఇక్కడంతా వేయించుకోవచ్చు. ఇలానే ఇప్పుడు కుందన్స్ అంటే ఇప్పుడు హైలైట్ చేయాలంటే ఇలానే చేస్తాం. లేదు ఇక్కడంతా వద్దు, ఇది సింపుల్గా ఉంచి ఇక్కడ ముత్యాలు, చిట్టి ముత్యాలు వస్తాయి కదా, అలా ముత్యాలు పెట్టి 3 పర్ల్స్ అలా హ్యాంగ్ చేసుకున్నా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లేదా ఇలా ప్లెయిన్గా కావాలన్నా చేస్తా. ఒక సెట్ ఉందండి, లేదు ఇంకా పెండెంట్ బాగుంది కదా అని చెప్పి. యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ ఐ మిస్ దిస్ పెండెంట్. బ్యూటిఫుల్. ఒక పీసే ఉందండి, కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు ఎవరైనా. కేవలం 600 రూపీస్ అండి. ఓన్లీ ఫర్ 600 యూ కెన్ గ్రాప్ దిస్ లవ్లీ పీస్ అండి. లవ్లీ పీస్. ఇట్ ఈస్ 600 రూపీస్ అండి. ఓన్లీ ఫర్ 600 రూపీస్ అనమాట. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఇమీడియట్గా డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాను. బ్యూటిఫుల్. సో కింద పర్ల్స్ అనేది హ్యాంగింగ్ అయితే ఇంకా హైలైట్ ఆఫ్ దిస్ డిజైన్ అనమాట. అంత బాగుంటుంది. సో దిస్ ఇస్ ద లవ్లీ పీస్ అండి. చాలా తక్కువ ఐటమ్స్ చూపిస్తున్నాను, బట్ ఎస్ యూ గోనా లవ్ దిస్. ఎందుకంటే నాకు చాలా మేకింగ్కే టైం పట్టింది. మొత్తం హోల్ డే ఇవే నేను మేకింగ్ చేశాను. అండ్ కాంబోస్ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అవే. మీరే అర్థం చేసుకోండి, హోల్ డే ఒక సెట్లో పట్టింది అంటే అది ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో అదే అర్థం చేసుకొని మీరందరూ నాకు కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇవేంటంటే ఇలా హ్యాంగింగ్ లాగా ప్యాటర్న్ ఇచ్చాను. అంటే మనం ఎప్పుడు కాసులు అవి ఇవి వేస్తాం కదా. సో డివోషనల్ చాలామంది ఏంటంటే ఇష్టపడరు ఇలా హ్యాంగింగ్లో ఫ్లవర్ ప్యాటర్న్, ఏదైనా స్టార్ ప్యాటర్న్ ఉంటే. నెక్ వర్క్ వస్తుంది నీట్గా, షార్ట్ లెంత్లో కాబట్టి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సో ఎంత క్యూట్గా, ఎంత బాగుందో చూసారా, స్పేసెస్తో ఎంత బాగుందో. అండ్ ప్రైజెస్లో మన బడ్జెట్లో ఉంది అని అంటే మనం డెఫినెట్గా తీసుకోవాలి అనిపిస్తుంది కదండి. సో ఓన్లీ ఫర్ 550 అనమాట. ఒక మేడం నన్ను కరెక్షన్ చేశారు, దీపా ఓన్లీ అనే పదం వాడకు. వై బికాజ్ ఏంటంటే 1 రూపీస్ అయినా మనీయే కదా అని. ఐ అగ్రీ మ్యామ్, ట్రూలీ. బట్ ఏంటంటే నాకు ఒక అలవాటు అయిపోయింది అనమాట తక్కువ బడ్జెట్లో ఉన్నటివి ఓన్లీ చెప్పి. సో ఐ ట్రై టు కరెక్ట్ ఇట్ మ్యామ్, ఫర్ ష్యూర్ ఐ విల్ ట్రై. So thanks a lot ma'am taking time and
giving appreciation at the same time correcting me. I truly appreciate, mom, and I accept that. So I try to recorrect this word. అంటే ఒక ఊత పదం లాగా అలవాటు అయిపోయింది అనమాట. సో దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి, బట్ ష్యూర్ ఐ ట్రై టు డూ దిస్. సో ఇది 550 రూపీస్, కేవలం 550 అండి. దాంట్లో ఉన్న స్పేసెస్, కింద ముత్యాలు అన్నీ వచ్చేసరికి ఎంత క్యూట్గా, ఎంత బాగుంది అంటే మనం ప్రతిసారి లక్ష్మి కాసులు అలా ప్రిఫర్ చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్లో అనమాట. 550కి యూ కెన్ గ్రాప్ దిస్ ఐటమ్ అంటే 550 రూపీస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఒక 15 to 20 minutes ఆర్ 30 minutes షూట్ చేయడం అంటే, అండ్ కంటిన్యూస్లీ టాకింగ్, నాకు నేనే మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎవరు లేదు, లైవ్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు అందరూ ఉంటారు, బట్ లైవ్కి నాకు టైం సెట్ అవ్వటం లేదు ఒక్కొక్కసారి. అండ్ పిల్లలు సౌండ్స్ అదంతా ఉంటుంది కదా, సో ఇవంతా ఎందుకులే అని చెప్పి నేను షూట్ చేసి పెడతానమాట మోస్ట్ ఆఫ్ ద టైం. ఆ టైంలో కంటిన్యూస్గా ఒక్కదాన్ని మాట్లాడుకోవాలి కదా, అప్పుడు కొన్ని వర్డ్స్ అనేది అటు ఇటు అవుతాయి. సో మీరందరూ అదన్నీ ఇగ్నోర్ చేసి జస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ చూసేసుకోండి, ఇంకేం వద్దు. దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, ఇంకేం లేదు. ఈరోజు చోకర్ స్పెషల్ అండ్ జడావ్ స్పెషల్ చూసారు కదండి ఎలా ఉన్నాయి కుందన్ ఐటమ్స్. నా వీడియో కనుక మీకు నచ్చింది అని అంటే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే కమెంట్స్ చేయటం మర్చిపోకండి. కమెంట్స్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. గివ్ అవే పార్టిసిపేషన్ ఏం లేదండి, జస్ట్ లైక్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ గురించి ఏదైనా ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు రివ్యూ, ఆర్ మీరు ఏదైనా ఐటమ్ రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ రిలేటెడ్ ఇఫ్ యూ వాంట్ టు రివ్యూ, యూ కెన్ ప్లేస్. డెఫినెట్లీ 20K సబ్స్క్రైబ్లో మీ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అందరికీ మ్యాక్సిమం అందరికీ ఉంటుందండి గిఫ్ట్ అనేది, మాత్రం మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. బట్ గివ్ అవే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. I will be very, very, very thankful to one and all. Bye bye. Good night.